Trauma phase lo unnam actually memo. So this episode is about talking a series called From. ఎవరో ఫ్రమ్ చెప్తున్నారు ప్లస్ ఒక ఇంటర్వ్యూలో విశ్వక్సేన్ కూడా చెప్పిండు. సో లెట్స్ వాచ్ ఇట్ అని అనుకున్నాము. ఫ్రమ్ కి మనము ద రీజన్ వై వి ల్యాండ్ టు ఫ్రమ్ అంటే వన్ రీజన్ ఇస్ జిమ్ మ్యాచెస్. ఎడ్జ్ వెళ్ళిపోవాలి, థ్రిల్లింగ్ అయిపోవాలి, థ్రిల్లర్స్ రావాలి, భయపడాలి ఫస్ట్ థింగ్. అవి ఫ్రమ్ చూసినావు కదా నువ్వు, చూసి ఎందుకమ్మా వీళ్ళకి ఇంత కష్టం. కిచెన్ రూమ్లోకి వెళ్ళింది, బొట్టు పెట్టుకొని వచ్చింది, మాకు బొట్లు పెట్టింది, అంత భయపడ్డది. సో అని అన్సెట్లింగ్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఏం జరుగుతుంది, ఏమవుతుంది కావ్య, ఏమవుతుంది దివ్య, వివర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ దాట్. ఈ మాట తిరిగి పడుకుంటుంది, దండ పెడతా ఇటు తిరిగి పడుకు. సో దే కమ్ and they eat you, they rip your body apart and then they just eat you. They have water, they have electricity, they have phones ringing, they have everything, but there are no connections. అతన్ని మనం బయట సినిమాలో కాదు, ఎవడరా వీడు అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళందరూ మోడర్న్ ఉంటారు, ప్రెసెంట్ వరల్డ్ పీపుల్ లాగా ఉంటారు. ఆ మొక్కతే చాలా వియర్డ్ గా డ్రెస్సెస్ ఉంటుంది. ఎవరి కాళ్ళు స్టోరీస్ అనుకుని ఎవరి కాళ్ళు బయట పోదాం, నేనే సేవియర్ అయిపోతా అన్నదే ఉంటుంది. లైక్ ఆబ్వియస్ ప్లాట్ ట్విస్ట్ ఏదై ఉంటుంది. చాలా కష్టం అట్లా చెప్పడము, సీరియస్ కష్టం. ఇట్లా సమ్మన బాబు వాడ మాస్టర్ ఉంది పరిగెత్తాలి. అసలు నిజంగా ఫ్రాంక్ ఆల్సో దిస్ గాయ్ ప్రతి ఒక్కరితో గొడవ పడతాడు. ఆడ ఫ్రాంక్ విక్టర్కి ఒక డ్రీమ్ ఉంటుంది. వాట్ ఇస్ విక్టర్స్ డ్రీమ్? ఇంట్రెస్ట్ నాకు గుర్తులేదు. ఫస్ట్ టైం భయపడు, అసలు చాలా భయపడను. జొమాటో వస్తే నాకు భయం అవుతుంది, ఆ థింగ్స్ వస్తాయేమో. ప్యాట్ కార్లో పోతుంటే పిచ్చమలా చేస్తుంది భయంతో. దివాళా కూడా తెలిసి దాన్ని ఏమంటాం? రాకెట్. కోన్ షేప్లు ఉండేది ఏంటి? విక్టర్ అండి, వాయిడ్ అండ్ డోనా. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను. What would you do if you were caught up in a place like that? You will be the first person to die. I am Patty. Yes. ఆ భయానికే రాచిపోతాము. ప్యాటీ నిజంగా లిటరలీ వెయిటింగ్ ఫర్ సీజన్ 5 2027 వస్తుందట. అప్పటిలాగే అన్నం ఎట్లా తినాలి. A lot of things that we have talked about మొత్తం చిందరవందరగానే ఉంటుంది. If you watch From and then you'll watch this episode, you'll like Hello guys, hello, welcome to another episode where we talk about something little different today. So we were like etlundanta situation, it's about to talk trauma phase lo unnam actually memo. So this episode is about talking a series called From. Talking about a series called From, which got released in 2022. Apparently we never watched it, although it was on Instagram all the time. Talk గట్టిగా. కాకపోతే రీసెంట్గా we wanted to watch it. చాలా రోజులు అవుతుంది ఒకటి థ్రిల్లర్ అలాంటి వైబ్ ఇచ్చేది అని చెప్పి, అవుట్ ఆఫ్ ద బ్లూ we started watching From. అవుట్ ఆఫ్ ద బ్లూ లైక్ ఐ టుక్ ప్రైమ్ అండ్ దెన్ ప్రైమ్లో ఫస్ట్ ఏం చూడాలి అని ఆలోచిస్తుంటే ఇట్స్ లైక్ ఫ్రమ్ ఎవరో ఫ్రమ్ చెప్తున్నారు ప్లస్ ఒక ఇంటర్వ్యూలో విశ్వక్సేన్ కూడా చెప్పిండు. సో లెట్స్ వాచ్ ఇట్ అని అనుకున్నాము. అండ్ ఇట్ వాజ్ లైక్ కంప్లీట్ బింజ్ వాచింగ్. అంటే బ్రేక్స్ ఉన్నాయి మధ్యలో, బట్ స్టిల్ దెర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ బింజ్ వాచింగ్ అయ్యింది. నిన్న అయిపోయింది యాక్చువల్లీ సిరీస్, అండ్ యూఆర్ షాక్ దాట్ దెర్ ఇస్ సీజన్ 5 అని కూడా అర్థమైపోయింది. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్, దిస్ సిరీస్ ఈస్ సంథింగ్ that we need to talk, I feel, because the venting should happen. Like a venting అనేది బయటికి వెళ్ళాలి, బికాస్ అది లోపల పెట్టేసుకున్నాం అనుకోండి ఇట్ విల్ టేక్ యూ టు సో మెనీ ప్లేసెస్. సో లెట్స్ టాక్. ద ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడైతే నాకు ఇంకా గుర్తున్న విషయం ఏంటంటే దట్ బెల్ సిరీస్ స్టార్టింగ్. సో బేసికలీ లెట్స్ గో టు ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఫస్ట్ థింగ్ బాయిడ్ స్టీవెన్స్ ఒక అతను, డోనా, అండ్ దెన్ దెర్స్ అ ఫ్యామిలీ దట్ కమ్స్ అప్ విచ్ విల్ టాక్ అబౌట్ లేటర్. సో బేసికలీ ఆ సీన్ ఎట్లా ఉంటుంది అంటే, సాయంత్రం అవడానికి వస్తూ ఉంటుంది. బాయిడ్ అనే ఒక అతను షరీఫ్ లాగా డ్రెస్ వేసుకొని గంట కొడతా ఉంటాడు అనమాట. అందరినీ ఇంట్లోకి పోండి, టైం అయింది ఇంట్లోకి పోండి అంటుంటాడు. ఇట్స్ లైక్ మన లంచ్ బ్రేక్ అయినప్పుడు బయటకు వచ్చి అందరి పీటీ బ్రేక్ అయినప్పుడు పీటీ సార్ వచ్చి విజిల్ వేస్తే అందరు రూమ్లోకి ఎట్లా వెళ్ళిపోతారో అట్లా అందరి ఇళ్ళకి అందరు వెళ్ళిపోతారు. బట్ ఇట్స్ స్ట్రేంజ్గా ఉంటుంది, ఎందుకు వెళ్ళిపోవాలి ఏమి అని. సో ఈవెన్చువల్గా అందరు ఇంటికి వెళ్ళిపోతారు, ఫైన్.
బట్ దెన్ దేర్స్ దిస్ సీన్. ఒక చిన్న పాప ఒక దగ్గర ఆడుకుంటూ ఉంటుంది అనమాట. అయితే వాళ్ళ మదర్ వచ్చి ఇట్స్ ఆల్రెడీ టైం, లెట్స్ గెట్ ఇన్ సైడ్ అని అంటే, మమ్మీ ఒక 5 minutes ఆడుకుంటానంటే అప్పుడు ఆ బాయ్ అతను, ఆ గంట కొట్టి అతను వచ్చి, మీ మమ్మీ మాటను లోపలికి వెళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మమ్మీ డాడీ రావట్లేదని పిల్ల అడుగుద్ది. ఐ థింక్ హర్ నేమ్ ఈస్ మేఘన్. మేఘన్. సో అయితే వచ్చేస్తాడులే, నువ్వు డాడీ వస్తాడులే, నువ్వైతే లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతారు అనమాట. సో their dad didn't come. They kept waiting and they went inside. That was the end. కొద్దిసేపు అయినాక ఈ అమ్మాయి సర్లే అని చెప్పి ఆ అమ్మాయి బెడ్రూమ్లో ఉంటుంది. Wait, we don't want to reveal like too many spoilers. Okay. You know, we cannot reveal so many spoilers and make it different. So why should they even watch from? See, the reason, you know, it is from is something scary, thriller, lot of supernatural things, lot of horror elements, lot of Strangely it's a sci-fi. It's sci-fi. But still there is supernatural horror because they keep talking about a ritual and how it is a sci-fi. I also feel like it is something related to time because Julie keeps coming and going and all. Nobody would know Julie. I know. Like I wanted to tell you like I don't know, spoilers untai maximum untai, but I you know, give a backdrop at least like what. So there are some monsters. వీళ్ళందరూ రాత్రి లోపలికి వెళ్ళిపోవాలి, లేకపోతే బయట కనుక వాళ్ళు ఉంటే మాన్స్టర్స్ వస్తాయి. అవి వ్యాంపైర్సా మనకు తెలియదు, అవి జీవం లేని మనుషుల, దే డోంట్ హ్యావ్ అ నేమ్. సిరీస్లో కూడా దోస్ థింగ్స్ అని things. సో దే కమ్ and they eat you, they rip your body apart and then they just eat you. They're not drinking your blood but they're just ripping your body. So ఏం చేయాలి, లోపలికి వెళ్ళిపోవాలి. వాళ్ళు అవి కొంచెం ఎంతలుంటాయంటే కొంచెం పర్సువేడింగ్ ఉంటాయి, కానీ మాట అయినొద్దు ఎట్టి పరిస్థితులలో, డోర్లు వేసుకొని ఉండాలి. దే ఆర్ కైండ్ ఆఫ్ ఇంటిమిడేటింగ్, లైక్ దే పర్సువేడింగ్ కంపల్సరీగా, లైక్ యూ వాంట్ టు సే ఓకే, యూ వాంట్ టు హిప్నోటైజింగ్ కైండ్ ఆఫ్. దే డోంట్ హిప్నోటైజ్ బట్ యూ వాంట్ టు యాక్చువల్లీ గివ్ ఇట్ అ షార్ట్, ఓపెన్ చేస్తే ఏమవుతుంది అని గివ్ ఇట్ అ షార్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఆ క్యూరియాసిటీ తెప్పిస్తాయి, మేబీ దట్ ఈస్ కాల్డ్ క్యూరియాసిటీ ఏమో నాకు తెలియదు కానీ. సో అవి డార్క్ అంటే చీకటి పడే లోపు ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. అండ్ ఆ ఇళ్ళకి ప్రొటెక్షన్ ఏంటంటే ఒక రాయి ఉంటుంది, దట్ రాయి ఇస్ కాల్డ్ ఇట్స్ జస్ట్ అ నార్మల్ రాయి, బట్ ఫర్ దెమ్ ఇట్ ఇస్ అ టాలిస్మన్. దే హ్యాంగ్ ఇట్ ఆన్ టు దేర్ డోర్స్ ఆర్ యు నో ద వాల్స్. It's better if you watch this video if you watched from, you can relate it more. But so I want to talk about why I want to talk is the one reason is Jim Matthews. The only reason, because now we have to go back to the point, who is Jim? Okay, well, if they watch this series they'll get to know who is Jim. No, you cannot reveal the entire story, right? Okay. So there is a family, a family lo oka vyakti Jim. Yeah. You know, season 1 is good, season 2 is good, season 3 obviously కొంచెం బోర్ వస్తుంది. I felt చాలా బోర్ వచ్చింది. I was like ఎంతసేపు, because ఫ్రమ్ కి మనము there's a lot of conversation, thrilling elements ఉండవు. ఫ్రమ్ కి మనము the reason why we land to from అంటే because we want to get that ఏమంటారు ఎడ్జ్ వెళ్ళిపోవాలి, థ్రిల్లింగ్ అయిపోవాలి, థ్రిల్లర్ సీన్స్ రావాలి, భయపడాలి ఫస్ట్ థింగ్. బట్ థర్డ్ సీజన్ వచ్చేసి there's a lot of conversation. People are discovering ఎవరి థియరీ వాళ్ళకు ఉంది, అసలు మనం ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్తున్నాము. సింపుల్, those creatures come out at night and how did they land up in that place, will they go or not, are they circling around the same place, and how did they get into a town like that. Important thing is as and when they start off from their homes, and it's important we talk about the tree. Like there is some town, ఆ టౌన్ కి అందరూ ఫ్రమ్ random ప్లేసెస్ నుంచి వస్తారు, అక్కడే స్టక్ అయిపోతారు. వన్స్ దే కమింగ్ టు దట్ టౌన్ యూ కెనాట్ లీవ్ దట్ టౌన్. And how do they get to that town? There's actually no direct route to the town. చెట్టు పడిపోతుంది, చెట్టు పడిపోయింది, ఇటు సైడ్ నుంచి ఎటు వెళ్ళాలి, వేరే సైడ్ ఏదైనా రూట్ చూసుకొని అటువైపు హైవే ఉంటుందేమో అన్న ట్రై వల్ల they get into the town from anywhere in the world. They get to the but first thing is you have to see the tree, and that's important. You have to get to the town until you have to reach. But coming to the town is a very planned thing. What? Like it's very planned. Like at the end of the day when you hit the tree, the next thing that your next stop is the town. I know. Circle around the town. Yeah. That tree is important, like మధ్యలో పడే ట్రీ. దాని తర్వాత వచ్చే కాగులు.
దాట్ ఈస్ లైక్ ఫస్ట్ జిమ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు విల్ గెట్ టు సీ ద ట్రీ ఫస్ట్ టైం లైక్ వాట్ ఈస్ ద హోల్ అజెండా అబౌట్ దిస్ ఫ్రమ్ అనే సిరీస్ నుంచి వాట్ యూర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ అనేది అక్కడి నుంచి అర్థమైపోతుంది. బట్ ఐ లవ్ ఈథన్ సో మచ్. ఐ డోంట్ నో వై దట్ గాయ్ ఇస్ సో క్యూట్. Okay, you like Ethan. Yeah, I like Ethan. I don't know, I like Boyd and Donna. Donna is like the first favorite and then second Ethan. Donna, you remember when we were talking about Donna and we were like, I was expecting that this person will have heart attack. You made some predictions. Yeah, she was like so serious మొత్తంలో ఎట్లా జరుగుతుంది అంటే, సో మనం ఏదో ఒక పాయింట్లో చచ్చిపోతాం, ఏదో ఒక పాయింట్లో మనకి హెల్ప్ దొరకదు. బట్ ఈ డోనా అండ్ బాయిడ్ అనే ఇద్దరు ఏదో ఒకటి చెప్తా ఉంటారు అనమాట, ఏం కాదు మనం బయటికి వెళ్తాము, సో ఏదో ఒక ప్రొటెక్షన్ హోప్ గురించి ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళకి కొంచెం హోప్ పెట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉంటారు. అట్ ఈచ్ స్టెప్ ఆ హోప్ కాస్త పోతూ ఉంటుంది. ఆ బాయిడ్ ఏదో లైక్ ఇట్స్ ఓకే డోనా ఉంది, డోనా ఏమో బాయిడ్ ఉన్నాడు అనే ఇదిలో ఉంటారు కానీ, బట్ డోనా హ్యాడ్ టు టెల్ పీపుల్. They live in she takes care of a house called Colony House and she has to tell people there that it's okay and they're going to go home safely. But that is not gonna happen. So at every step, Donna has to deal with a lot of trauma. Lot of people's trauma. Yeah. సో ఒక పాయింట్లో ఆమె ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే, అదంతా తీసుకొని హార్ట్ అటాక్ వచ్చి పడిపోతుంది. Because you she made the prediction that this person will get heart attack some other time అనుకున్నా. She was like third season or fourth season starting లోనో హార్ట్ అటాక్ వస్తుంది. fourth season లో అనుకుంటా. The characters that like what are the main characters అంటే like what do you say? Boyd is main. I feel every character has their own arc. Yeah, but then like no matter what వీళ్ళకి ఏం కాదు ఆర్ వీళ్ళు కంపల్సరీగా వాళ్ళ స్టోరీ చేంజ్ అవుతుంది అంటే బాయిడ్, డోనా స్టోరీ చేంజ్ అవుతుంది బట్ స్టిల్ డోనా ఇస్ Tabitha is the story, like she's the game changer for a lot of reasons. In Jade and Jose, Victor also. Jade and Jose, we feel like what is this guy even doing? If some IT guy stucks over there or some entrepreneur stucks over there, how letla behave chestaro that kind of replicates in his character. Yeah. Mommy, thanks mommy. Thank you so much mommy. Mommy from చూసినావు కదా నువ్వు? మా మమ్మీ చూసి ఒకటే ఒక ఎపిసోడ్ చూసి ఎందుకమ్మా వీళ్ళకి ఇంత కష్టం, ఎందుకు అవసరమే లేదు, ఎందుకు పడాలి కష్టం. అది ఒక్క డైలాగ్ చెప్పి షీ నెవర్ వాచ్డ్ వెన్ వీఆర్ కీపింగ్ ఫ్రమ్ షీ వాజ్ లైక్ కమింగ్ అవుట్ సైడ్ ద రూమ్ అండ్ ఆమె సిరీస్ ఆమె లేదు, షీ డెంట్ జస్ట్ గో అవుట్ ఆఫ్ ద రూమ్, పోయింది కిచెన్ రూమ్లోకి వెళ్ళింది, బొట్టు పెట్టుకొని వచ్చింది, మాకు బొట్లు పెట్టింది, అంత భయపడ్డది. యాక్చువల్లీ మై first 4 episodes, I think the night we started it was probably some Saturday or something. Oh my god, I remember the day. Thursday no Friday no gurtuledu, but inga aa roju raat, like I am a freak, horror movie freak. I watch them like crazy. But after I watched from, maybe I don't know because of any reasons per se, but అయ్యా దేవుడా ఇవ తాగేసింది ఆల్రెడీ నీళ్ళు. 4 ఎపిసోడ్లు ఎందుకో చూసినాం. ఫస్ట్ నుంచే ఇట్ సో అన్ అన్సెట్లింగ్, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది, ఏమైతుంది కావ్య, ఏమైతుంది దివ్య, వివర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ దాట్. అండ్ ఇక పండుకున్నాం, ఇక లేట్ అవుతుందని చెప్పి. ఆ రోజు మమ్మీ కూడా లేదు, ఆ రోజు మా మమ్మీ కూడా లేదు. అండ్ టు బి ఆనెస్ట్, ఫర్ ద ఫస్ట్ టైం ఐ గాట్ స్కేర్డ్ ఎట్ నైట్. ఐ సో వాంటెడ్ మై మామ్ టు బీ దేర్. ఈ మాట తిరిగి పడుకుంటుంది, కానీ దండం పెడతా ఇటు తిరిగి పడుకో, ఏ టైంకైనా వాష్రూమ్ వస్తే నన్ను లేపు, నేను వాష్రూమ్ వస్తే నేను లేపుతా, చేయి పట్టుకో ప్లీజ్, చేయి పట్టుకో, అటు జరగకు, ఇటు తిరుగు, క్రేజీ. సో మేబీ ఐ ఫీల్ దిస్ is some kind of experiment Jack Bender did on people. Not Jack Bender, I mean the whole concept of the series experiment కావచ్చు, లేకపోతే దే ఆర్ రియలీ స్టక్ ఇన్ సమ్ ఏమంటారు శాపం కలిగిన ఒక టౌన్లో వాళ్ళు ఉండొచ్చు, or they were, or it was a ritual of its own kind, maybe a lot of things, or it's a combination of everything, like we don't know. అసలు నేను అనుకున్న అన్సెట్లింగ్ థింగ్స్ ఏముంటాయి అంటే, they have water, they have electricity, they have phones ringing, they have everything, but there are no connections to whatever electronic equipment that they have. They get to have phone calls, కానీ దాన్ని పీకితే దానికి ఒక వైర్ కూడా ఉండదు.
they have Connection water ఉంటుంది. connections, but if you dig deeper, there's no pipeline for a water connection. They have washrooms, they have all the stupid sorts that a That are technically required, qualified yeah. person could provide them, but still they don't have connections, and that is one unsettling thing. Like అసలు ఏంటిది అది ఎప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు And, దిస్ ఇంకా- థింగ్స్ ద బార్గెన్ దట్ హ్యాపెన్. ఇప్పుడు ఈ మాన్స్టర్స్ ఏవైతున్నాయో థింగ్స్ ఏవైతున్నాయో దేవర్ లైక్ అలైవ్. అవి ఎప్పుడైనా బతికే ఉంటాయి, నో మ్యాటర్ వాట్ ఎవర్ యూ డిడ్ టు. అంటే నువ్వు ఏం చేయాలనుకున్నా కానీ అవి మళ్ళీ పుడతాయి ఏదో ఫామ్ ఏదో ఒక form లో పుడతాయి. ఎవరిని ఒక ఉమెన్ ని womb గా తీసుకొని అది దారుణం ఆ, పుడతాయి కదా. So I think there's a scene in the, it's a spoiler but anyway, there's a woman who actually gives birth to the one that is dead, and అది ఆ ప్లసెంట్ ఐ డోంట్ నో దట్ వూంబ్ ఇంకా దాంట్లోనే ఉంటుంది. తను ఒక ప్లేస్ చేసిన తర్వాత దానంతట అదే ఒక విత్ ఇన్ 2 seconds అది మళ్ళీ పెరిగిపోతుంది. అండ్ ఆఫ్ ఆల్ ద క్రియేచర్స్ there's one man of the creatures, he looks really creepy. దట్ ఎల్లో మ్యాన్. No. Oh, that smile the guy. one with the smile. Oh అసలు my God. అతను మనం బయట సినిమాలో కాదు, బయట series చూసినా లో కాదు, బయట చూసినా కూడా ఇట్లా అవుతుంది. బయట చూసినా కూడా That's లైక్ ఎవడరా వీడు అన్నట్టు అనిపిస్తుంది. సో మెనీ థింగ్స్. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు తాబితా అండ్ జేడ్ కలిపి దే హ్యావ్ టు సేవ్ చిల్డ్రన్ హూ ఆర్ స్టక్ దేర్. అదంతా హోల్ తిరిగి నడుస్తూ ఉంటుంది. అండ్ దెన్ దిస్ ఎల్లో గై కమ్స్ అవుట్ ఆఫ్ నో వేర్. సడన్ గా ఈ మాన్స్టర్స్ ని బదులు అతను ఫోకస్ అవుతాడు. దట్ ఈస్ అన్సెట్లింగ్. I didn't అతను ఫోకస్ అవ్వడం మొదలు పెడతాడు. ఆమె ఆడు వేరే ఫామ్ లోకి వెళ్ళిపోతాడు, వేరే అమ్మాయి రూపంలోకి వచ్చేస్తాడు. అండ్ ఆ అమ్మాయి ఆమె స్కోప్ ఉంది టు కిల్ ఎవ్రీబడి అండ్ టు ఈట్ దెమ్ అలైవ్. చంపే స్కోప్ ఉంది. చెయ్యదు. ఆమె చేయకుండా ప్రాసెస్ అంతా డిలే చేస్తూ ఉంటుంది. ఎందుకు చేస్తుందో అర్థం కాదు. షీ వాంట్ టు ప్లే గేమ్స్. బ్రో ఇఫ్ యూ ఆర్ హంగ్రీ యూ హ్యావ్ టు ఈట్. వై ఆర్ యూ ప్లేయింగ్ గేమ్స్ కదా. దట్ ఈస్ అ క్వశ్చన్. నాకు అసలు అర్థం కాదు. అండ్ షీ సీమ్స్ నైస్ టు ఎవ్రీబడి కదా. ఎవరికైనా డౌట్ వచ్చిందా? నాకైతే వచ్చిందా ఆమె మీద డౌట్. నాకైతే ఈజీ. అవును, లైక్ షీ లుక్స్ లైక్ సంబడి డౌట్. అసలు బికాస్ హర్ డ్రెస్సింగ్ ఇస్ డిఫరెంట్. 1800s టైప్ లో వేసుకుంటారు. వాళ్ళందరూ మోడర్న్ ఉంటారు, ప్రెసెంట్ వరల్డ్ పీపుల్ లాగా ఉంటారు. ఆ మొక్కతే చాలా వియర్డ్ గా డ్రెస్ వేసుకుంటుంది. ఓకే, షీఈ్ సంబడి హూ ప్రేస్ అ లాట్. హర్ ఫాదర్ ఇస్ అ పాస్టర్. దట్ థింగ్ aside, and that is a fake story. Yeah, that's a fake story, but anyway, but her dressing style, at least her spets, there are certain elements, you know, she wears a shoe, Old she wears style. the socks, that is so old school. Yeah, it's 1800s obviously. At least 1900 starting వాళ్ళు వేసుకున్న టైప్ లో ఆమె వేసుకుంది. పీపుల్ లైక్ ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు విక్టర్ ఇస్ సంబడి హూ డజంట్ నో దట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇంటర్నెట్ ఇస్ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు ఈతన్ ఇస్ సమ్ గై హూ నోస్ వాట్ ఈస్ ఎగ్జిస్టింగ్, వాట్ ఈస్ నాట్. జూలీ ఇస్ సమ్ పర్సన్ హూ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవుట్ సైడ్ వరల్డ్. వాళ్ళకు తెలియాలి. షీఈ్ లుకింగ్ డిఫరెంట్, షీఈ్ లుకింగ్ తెలియాలి. జేడ్ ఇస్ దిస్ గై హూ ఆల్వేస్ రీసెర్చ్ లాట్ ఆఫ్ చాలా అనుమానాలు ఇవన్నీ. హీ సంబడి హూ బిల్ట్ అ సాఫ్ట్వేర్ కంపెనీ. నాలాంటి వాడిని ఇక్కడ పడేస్తారు ఏంటి అసలు? నేను ఎందుకు రాలేను బయటికి? నేను ఒక మిలియనర్, మీలాంటి వాళ్ళతో ఉంటున్నాను. అదంతా పక్కన పెడితే మీకంటే నేను స్మార్ట్ కాబట్టి ఐ విల్ బి ద వన్ హూ విల్ బ్రింగ్ ఎవ్రీబడి, లైక్ హూ విల్ టేక్ ఎవ్రీబడి బ్యాక్ టు హోమ్. అట్లీస్ట్ ఐ విల్ టేక్ మై సెల్ఫ్ బ్యాక్ టు హోమ్ అని ఇదిలా ఉంటాడు. యూ గైస్ ఆర్ నో వన్ ఇస్ ట్రైయింగ్ హియర్. కానీ ఇక్కడ స్టోరీ ఏంటంటే ఎవ్రీబడి ఇన్ ద టౌన్ ట్రైస్. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు డిస్కస్ చేసుకోరు. అవును, వాళ్ళ కాన్వర్సేషన్ మాక్సిమం ఆ డిస్కషన్ బాయ్ ద్వారా వెళ్తుందేమో. అది కూడా వెరీ రేర్ కేసెస్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దేర్ డిస్కవరీస్ అనేవి వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు. బట్ దే హ్యావ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ విత్ దెమ్. వన్స్ ఇఫ్ దే సిట్ అండ్ టాక్, అసలు చాలా తెలుస్తుంది టౌన్ గురించి. మేబీ దే కెన్ డీకోడ్ లాట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇన్సైడ్ ద టౌన్. ఎవరి కాల్ స్టోరీస్ అనుకుని ఎవరి కాల్ బయటపోదాం, నేనే సేవియర్ అయిపోతా అన్నదే ఉంటుంది. జిమ్ వాజ్ వాట్ ఎవర్ హ్యాపెన్ టు జిమ్ వాజ్ నాట్ రైట్. అసలు థర్డ్ ఎండింగ్ నుంచి ఫోర్త్ స్టార్టింగ్ నుంచి ఈ జిమ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అతనికి ఆ రిచువల్స్ చనిపోయాడని ఎవ్రీ ఎపిసోడ్ టు టేక్ ఎవ్రీ ఎపిసోడ్ ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ. రిమెంబర్ మనం బంద్ చేద్ది, ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైమ్ టు ప్రాసెస్ ఎవ్రీథింగ్. అట్లా అసలు ఒక సిరీస్కి ఒక సినిమాకి కాదు, ఈవెన్ దో అయినా వెంటనే అయిపోతుంది. మేబీ వీ వర్ ఇన్ అ ఫేజ్, దట్ ఈస్ వై వీ ఎక్స్పీరియన్స్ దిస్. వేరే వాళ్ళకి నో ఇట్స్ నాట్ లైక్ దాట్. అంత సీరియస్గా కాదు. బికాస్ యు నో వెన్ పీపుల్ రేట్ సంథింగ్, డార్క్ ఇస్
rated better than From. Yeah, a lot of people are like they found it difficult to come out of dark. I watched Dark, but I'm very small, like I'm very young. 18 or 19 years అప్పుడు చూసిన నేను, బికాజ్ నాకు అంత మెచ్యూరిటీ లేకపోవచ్చు ఆ టైంలో. డార్క్ నాకు గుర్తు కూడా లేదు. ఇంకా వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు టాక్ అబౌట్? Your favorite characters? మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇస్ డోనా, ఆబ్వియస్లీ. Boyd. And then I like Sarah also. Sarah. Liking Sarah is something difficult, but no అట్లా ఎవరు చెప్పరు. Sarah needs to be a favorite. Yeah, Sarah is good. I like Victor also sometimes. Christy I have a soft spot for Victor. Victor, I know you were talking about a lot about him. Like he's such a broken guy అనిపిస్తుంది నాకు. I will tell you one thing. Most irritating character నీకు ఎవరు అనిపిస్తారు? మోస్ట్ ఇరిటేటింగ్ ఎవరు లేరబ్బా అంటే ఏమో నాకు అప్పుడప్పుడు సోఫియా. ఓకే సోఫియా. నాకు ఐ డోంట్ నో ఫర్ అ లాట్ ఆఫ్ రీజన్స్ నాకు ఈ జూలీ కొంచెం అనిపిస్తుంది. అంటే షీ హ్యాస్ హర్ ఓన్ స్ట్రగుల్స్, కానీ ప్రధానికి ఇక వాళ్ళ అమ్మనే అనుకుండడం. టీనేజర్స్, దట్స్ వాట్ ఐ హేట్ టీనేజర్స్. యు ఆర్ ఎ టీనేజర్ వన్స్, యూ కెనాట్ హేట్ సంబడి. ప్రాబ్లం అక్కడ అలాంటి మెంటల్ థింగ్స్ కూడా. అంటే ఫర్ ఎవ్రీథింగ్ షీ కీప్స్ బ్లేమింగ్ హర్ మామ్. ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ జేడ్ అండ్ తబితా కమింగ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ is something that is recognizable. That was a push for the story అనిపిస్తుంది. అప్పుడే you will get to know that it is related to something related to time, something అట్లా అనిపిస్తుంది. బికాస్ ఎవ్రీ టైమ్ దే ఆర్ కమింగ్ ఎవరో ఒకళ్ళు చంపేస్తారు. ఎవరు తబితాని కానీ బెరెండాని కానీ ఈ ఎల్లో సూట్ వాడు చంపేస్తున్నాడు. జేడ్ని ఊరోళ్ళే ఎవరో ఒకళ్ళు చంపేస్తున్నారు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ ఎవ్రీ టైమ్ దే కమ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. యూ సీ హీ కేమ్ ఇన్ క్రిస్టోఫర్, షీ కేమ్ ఇన్ మెరిండా. Yeah, that thing we can connect. Can it the whole purpose, like what do you think fifth season is going to be? First thing, fifth season, I am like first super, thing, a lot of people will die. Super excited. Let's say if the head count is about 47 people, probably 7 people will live. Because ఆమె ఏం చేసిన ఫైనల్లో ఒకటి చేసింది, ఒక దారుణమైన పని చేసింది. టాలిస్మన్స్ అండ్ షీ త్రూ దెమ్. సో ఏ ఇంటికి ప్రొటెక్షన్ లేకుండా చేసిండు వాడు, ఆ ముసలోడు, ఆ యంగ్ అమ్మాయి. కాబట్టి పక్కా ఏమంటారు, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు డై బై ఫిఫ్త్ సీజన్. బట్ ఆబ్వియస్లీ మెయిన్ క్యారెక్టర్స్ విల్ సర్వైవ్ సమ్హౌ. అండ్ మనకు నచ్చిన ఒక క్యారెక్టర్ని పక్కా చంపేస్తారు. ఇది చావకూడదే, మేబీ సంబడి లైక్ కెనీ ఆర్ క్రిస్టీ, అలాంటి వాళ్ళైతే ఒకరు చచ్చిపోతారు. కెన్నీ అసలు చాలా సార్లు చావంచులాగా పోయొచ్చిన వ్యక్తి ఆయన. చాలా జోన్ అవుట్ అవుతాడు ఇట్లా సమ్మన బాబు వాడ మాస్టర్ ఉంది పరిగెత్తాలి అసలు నిజంగా కెనీ పావం. సో బేసికలీ హీ ఈస్ అ చైనీస్ guy settled somewhere in America, and he goes on to go on a trip or something with his family parents or something, and then they tend to hit a tree. So everybody who gets into the town first hits a tree, they look for a highway, they don't get a highway, and they circle back to a town. They want to leave that town, they keep circling, and finally Boyd comes to them and say, listen, you cannot leave this town right now, listen to me, don't go outside, we'll tell you everything later. So this conversation will tell you later everything అనేది. So it happens. One thing, ఆ రాత్రి వాళ్ళు వినరు, చాలా వరకు వినరు. ఇక డోనాకు పిచ్చిలేస్తుంది, ఇక వీళ్ళకి బయట మాన్స్టర్స్ ఉన్నాయి, ఇక చెప్తే ఇను అవన్నీ వీళ్ళు వినరు. కాబట్టి ఆ సిచ్యువేషన్ లో ఎవరు వినరు, బికాస్ పీపుల్ డోంట్ బిలీవ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. మనం ఏ ఏరాలో ఉన్నాము, ఏమైతుంది, నువ్వు ఎందుకు ఆపుతున్నావు, ఆబ్వియస్గా మనం ఏమనుకుంటున్నాం, వీళ్ళు ఎవరో మన దగ్గర నుంచి ఏదో మర్డర్ చేస్తారో లేకపోతే ఇంకేదో అనుకుంటాం. అండ్ స్పెషల్లీ కంట్రీస్ లైక్ దట్ ఈస్ ద ఫస్ట్ థాట్. మనమన్నా కొంచెం దయ్యాలి అని నమ్ముతాం, మనం ఇండియన్స్ ఆగుతాం ఒకసారైనా, అండ్ దట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ ఈ సెటిల్మెంట్ ఏదవుతుందో, లైక్ సెటిల్మెంట్ ఇన్ ద సెన్స్, ప్రతి కొత్త వాళ్ళు ఊరికి వచ్చినప్పుడు, టౌన్కి వచ్చినప్పుడు టెలింగ్ దాట్ బ్రో యూ కెనాట్ లీవ్ అవుట్ నౌ. ఎవరు చేసినట్లా ఫస్ట్ లైక్ చెప్పంగానే కన్విన్స్ అయ్యి అక్కడ కూర్చున్నాడు. బాయ్డ్ చేసిండు, సోఫియా చేసింది. సోఫియా కూడా ఎక్కువ గొడవ చేయదు. అవును, అక్కడ డౌట్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అమ్మాయి ఏంద్రి అసలు కొంచెం కూడా. బికాస్ ఎవ్రీ వన్ వాళ్ళు ఏంటంటే ఒక రిచువల్ జరుగుతుంది, ఎవరైతే కొత్తగా టౌన్కి వస్తారో దే హ్యావ్ టు చూస్ వేర్ దే హ్యావ్ టు స్టే ఇన్ ద టౌన్. ఉంటాయి, ఒక టౌన్లో ఉంటావా లేకపోతే
కాలనీ హౌస్ అని ఇంకోటి ఉంటుంది, చాలా పెద్ద మ్యాన్షన్ లాగా ఉంటుంది, అది డోనా కంట్రోల్ అంటే ఇట్స్ లైక్ హాస్టల్ ఆర్ పీజీ. పోయి అక్కడ ఉండాలి. అది టౌన్ కొంచెం వెనకాల ఉంటుంది, దూరంలో ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరిని వాళ్ళు ఇట్స్ లైక్ నీ రూమ్ ఇది తీసుకొని పో అని ఏం చేయరు. వాళ్ళకు దే హ్యావ్ టు గో త్రూ సమ్ ప్రాసెస్. లైక్ ఒక రూమ్ లో కొద్దిసేపు ఉంచుతారు వాళ్ళని, ఉంచి ఆర్ దే ఆర్ రియలీ మాన్స్టర్స్ ఆర్ ఎవరు వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారు, బికాస్ దాట్ ప్లేస్ విల్ మేక్ యూ థింక్ అ లాట్ ఆఫ్ థింగ్స్, గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్. ఇట్ విల్ మ్యానిపులేట్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఇన్ అ లాట్ ఆఫ్ వేస్ ద స్టోరీ వాజ్ స్లిప్పింగ్ అండ్ ఇట్ వాజ్ కమింగ్ అప్ అన్నట్టు నాకు గుర్తుందా లాస్ట్ లో దట్ బాయ్ ఇన్ వైట్ అండ్ దట్ సోఫియా వాళ్ళిద్దరు ఆడుకుంటారు. And he tells I like you, she tells to him I like you or I like you because of your optimism and all అని చెప్తా ఉంటుంది. బట్ చేస్తారు వీళ్ళు అని చెప్పేసి బాయ్ అంటాడు, బట్ దెర్ ఇస్ నో బాటిల్ ట్రీ అంటది. Okay, the bottle tree is not there because that is a there are two trees, no? బట్ మెయిన్ జరిగేది ఒక ట్రీ దగ్గరనే ఉంటుంది. బికాస్ ఆమె ఒక ట్రీ నుంచే కదా లైట్ హౌస్కి పోయేది. లైట్ హౌస్ నుంచి మేబీ దూకాలేమో అందరు ఒకసారి. నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది తెలుసా, వీళ్ళందరి లైట్ హౌస్ కాడ తీసి దూకితే అయిపోద్ది కదా అని అనిపిస్తుంది. కానీ అక్కడ ఇప్పుడు చూసినా నాట్ ఎవ్రీబడి గోస్ టు ద లైట్ హౌస్, ఓన్లీ పర్టికులర్ పీపుల్ వాళ్ళైతేనే లైట్ హౌస్ పోతారు. లేకపోతే యు నో వాట్ హ్యాపెండ్ విత్ ఫ్రాంక్ అండ్ ఆల్, దట్ ఈస్ లైక్ హారబుల్. ఫ్రాంక్ ఆల్సో దిస్ ఇస్ గై ప్రతి ఒక్కరితో గొడవ పడతాడు. ఆడ ఫ్రాంక్ ఫస్ట్ పిల్లల డాడీ, మేఘన్ వాళ్ళ డాడీ పేరు ఫ్రాంక్. అచ్చా పేరు ఏదో ఉంటది, ఏమో ఉంటది ఫ్రాంక్ కాదా అతని పేరు. అండ్ దట్ డాల్స్ గుర్తుందా నీకు? డాల్స్ మాన్స్టర్స్ అదే సరిపోదు అన్నట్టు కొత్తగా డాల్స్ వస్తాయి. అమ్మా ఆ డాల్స్ వామ్మో బయట నుంచి సౌండ్ వస్తుంది. ఈ స్టోన్స్ వన్ ఆఫ్ ద బ్రేక్ త్రూ సీన్స్ అంటే ఒక అతను ఉంటాడు రాజర్ అని, అతను ఏం చేస్తాడు, వాళ్ళకి ప్రొడ్యూస్ అయ్యారు, వాళ్ళ టౌన్లో ప్రొడ్యూస్ ఆగిపోతుంది. ఇప్పుడు అందరినీ ఫీడ్ చేయాలంటే కొంతమంది ఏదో ఒక క్రాప్స్ ప్రొడ్యూస్ చేయాలి, అది వాళ్ళ టౌన్లో అవ్వట్లేదని లేక్ సైడ్. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ ఫుడ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకునేటోళ్ళు. బట్ ఎవ్రీ టైం బాయిడ్ కానీ డోనా కానీ తాబితా కానీ ఎవరైతే ఈ ప్లేస్ని గెలుకుతున్నారో ఆ ప్లేస్ అక్కడ నుంచి ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతుంది. ఫస్ట్ అట్లా తీసుకుపోయింది ఏంటి, ఫుడ్. ఆ ఫుడ్ ఎట్లా పోయింది, అది బాగా పాయిజన్ అయిపోయింది. బికాస్ సాయిల్ ఈస్ పాయిజనస్. అంటే వీళ్ళు ఎక్కడ హార్వెస్ట్ చేయాలి, ప్లేస్ వేర్ వెరీ డిఫరెంట్ సాయిల్ ప్లేసెస్ ఉన్న దగ్గర పోయి వాళ్ళు హార్వెస్ట్ చేయాలి. కానీ అక్కడ జోక్ ఏంటంటే ఆడ ఆల్రెడీ ఎవడో పండిస్తాడు. అవును, ఆడవాడు పండిస్తాడు, ఆ పండించింది తెచ్చుకుంటారు. అసలు పండిస్తాడా లేకపోతే దానికి కాక పెరిగిందా? యుల్ గెట్ లాట్ ఆఫ్ అదర్ వెజిటేబుల్స్ ఆల్సో. మీకు అక్కడ గుర్తుంది, క్యారెట్స్ ఉంటాయి, క్యాబేజ్ ఉంటుంది, కాలీఫ్లవర్ ఉంటుంది, అసలు అది ఎట్లా చాలా ఉంటాయి. ఏమో మరి అది స్ట్రేంజ్ ఉంటుంది అది. లేకపోతే వీళ్ళకి ప్రొడ్యూస్ కావాలి కాబట్టి అది అట్లా వచ్చిందా, లేకపోతే ఫుడ్ మీన్స్ ఆఫ్ సోర్స్ కాబట్టి దానికి ఏం బ్యాక్ స్టోరీ ఉంటుందేమో మేబీ. లేకపోతే ఈ రిచువల్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళే ఇప్పుడు వీళ్ళతో ఆడుకోవాలి కాబట్టి వాళ్ళు బతుకుతారని చెప్పి వాట్ ఐమ్ ఫీలింగ్ రైట్ నౌ. ఇప్పుడు ఇది ఈ ప్లేస్ ఏదైతుందో తాబితా డ్రీమ్ ఇది. సో మేబీ ఇట్స్ ద ప్లేస్ ఇస్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ద డ్రీమ్స్ ఆఫ్ ద పీపుల్. సో హౌ ఆర్ యూ రిలేటింగ్ దట్ ద కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్? అంటే నేను నార్మల్ చెప్తున్నా, కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ ఐ డోంట్ నో. ఇప్పుడు ఈ ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చింది? ద డ్రీమ్స్ ఆర్ వాళ్ళ డ్రీమ్స్ ని ఒక రియాలిటీ లాగా క్రియేట్ చేశారంటున్నావా? మేబీ అదే అనిపిస్తుంది. బికాస్ టన్నల్స్ ఎవరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫీల్డ్ మొత్తం ఏదైతే చిన్నప్పుడు తాబితాకు ఉండే డ్రీమ్, అది హర్ పార్ట్ ఆఫ్ డ్రీమ్ దాట్ ఈస్. విక్టర్కి ఒక డ్రీమ్ ఉంటుంది. వాట్ ఇస్ విక్టర్స్ డ్రీమ్? విక్టర్స్ డ్రీమ్ నాకు గుర్తులేదు. లేకపోతే విక్టర్కి ఒక డ్రీమ్ ఉంటుంది. నువ్వు ఇక్కడ చూస్తే మనకు విక్టర్ వాళ్ళ నాన్న వస్తాడు కదా, విక్టర్ వాళ్ళ నాన్న వచ్చి he was like this is not real, whatever is happening now in the town it's not real. He goes to a different place in the hospital. That is his goes dream. To an unreal reality. Who he believes that his reality was actually fake and the imagination was actually real. We don't know that. We don't know that which is real. No, you can say which is real, which is not real because she added something into his drink. So for him to get to that illusion. Kabatti maybe that is adi fake ayi undi idi real కావచ్చు. మీ వాళ్ళు ఫస్ట్ టైం భయపడా అసలు. చాలా నేను భయపడను. దేవర్ టైమ్స్ నేను 12ంటికి సినిమా స్టార్ట్ చేసి 2ంటికి అయిపోగొట్టిన రోజులు ఉన్నాయి. కానీ అసలు బాత్రూమ్కి కానీ బయటికి వెళ్ళడం కానీ చాలా అవైలబుల్గా చేసేదాన్ని. ఇది చూసిన తర్వాత అసలు ఆలోచించాల్సి వస్తుంది టు గో టు వాష్రూమ్ అయినా. అది కొన్నిసార్లు నైట్ టైం 7 ఆ టైం అయినా కూడా
జొమాటో వస్తే నాకు భయం అవుతుంది ఆ థింగ్స్ వస్తాయేమో అసలు. ద క్యారెక్టర్ డెవలప్మెంట్లో నాకు అదే అబ్బా, ఆ ఎల్లో సూట్కి మొత్తం ప్రిఫరెన్స్ ఇవ్వడము. అసలు ఆ ఎల్లో సూట్కి ప్రిఫరెన్స్ అది అసలు ఏదో ఒకసారి అసలు అతను మిరాండాని తింటున్నట్టు చూపించడం అనేది ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ద బ్లూ. అసలు వాళ్ళు అనుకున్న స్టోరీ కంటే ఆ మిరాండాని తింటున్నట్టు చూపించడము ఇట్ వాజ్ డిఫరెంట్. ఎందుకంటే నేను చెప్తాను, మిరాండా పరిగెత్తుకుంటూ వస్తుంది ఎందుకు బాటిల్ ట్రీ లోపలికి వెళ్ళడానికి. యాక్చువల్గా ఇనీషియల్ సీజన్స్లో ఆ స్మైలీ ఫేస్ కూడా ఆమెను చంపాలి. యాక్చువల్గా వాడు వస్తాడు ఆమెను చూడ్డానికి, బట్ దేర్ కెన్ బి అ ఛాన్స్ ఆమెను పీకేసి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ వచ్చి ఈయన తినొచ్చు కదా. మేబీ కానీ విక్టర్ చూసిన ఎల్లోగా తిన్నాడని. ఎల్లోగా ఆ రోజు నైట్ వచ్చి స్మైలీ ఫేస్ కూడా చంపడం అనేది తబితాకి చూపిస్తే ఎల్లోగా తినడం చూసింది విక్టర్. సో ఇది ఒక టైం, ఇది రాత్రి జరిగితే అది పొద్దు జరిగింది. దారుణమైన డిస్కస్. స్టోరీ టెల్లింగ్ ఈజ్ టూ గుడ్. ఇక్కడ థర్డ్ సీజన్ ఒక్కటి కొంచెం ఇబ్బంది పెట్టింది, కానీ వాళ్ళ పెట్టిన ఇబ్బంది అంతా లాస్ట్ 10th ఎపిసోడ్లో లేపుకున్నారు ఇట్లా పైకి లేపు. రాటన్ టొమాటోస్ ఎందుకు దీనికి 100% ఇచ్చిందిరా అని అనుకుంటే 10th ఎపిసోడ్ అసలు 10th ఎపిసోడ్ వాస్ క్రేజీ. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఎందుకు ఇట్లా బోరింగ్ వెళ్తుంది, చూద్దామా వద్దా అని అనుకున్న టైంలో వాట్ ఆర్ ద కీ ఈవెంట్స్ ఇన్ ద 10th ఎపిసోడ్? నాకు అట్లా గుర్తులేదబ్బా. Donna's heart attack was in something happens in 10th episode. Fatima's reaction to control that thing. That's one thing. She can control that monster. 10th episode arrival, the yellow suits arrival was 10th episode. జిమ్ అప్పుడే ఆ టైంలో చచ్చిపోతాడు కదా. జిమ్ ఆ టైంలో చచ్చిపోతాడు. Like I have some questions, maybe we can go through them. Okay. Like who is the smartest character? Smart. Sophia. Jade bro, Jade is smart. He's going crazy bro. Gaddam మెచ్చుకొని పిచ్చోడు అవుతున్నాడు. How can you call him smart? You know, someone studious, someone very nerd, అలాంటి ఒక ప్లేస్లో పడేస్తే అట్లనే అవుతారు. లేదు, జేడ్ ఈస్ వెరీ స్మార్ట్. బికాస్ అసలు ఎవరు పట్టుకొస్తారు ఆ బాటిల్స్ లో దట్ ఈస్ మ్యూజిక్. కానీ నాకు అనిపించింది ఏంటి చాలా, మనం ఏదైనా సిరీస్ చూసినాం అనుకో, ఒక కామన్ ఆడియన్ కూడా క్రాక్ చేయగలగాలి. కామన్ సెన్స్ ఉన్న ఒక ఆడియన్. ఈ మ్యూజిక్ ఏదైతుందో అది వెరీ అన్కామన్. గిటార్ యొక్క స్ట్రింగ్స్, గిటార్ కూడా అంతే. వాట్ ఈస్ దట్? వయలిన్ యొక్క స్ట్రింగ్స్, దాని నెంబర్స్ బట్టి. నాట్ ఈవెన్ వయలిన్, ఇట్స్ మ్యూజిక్. దిస్ థింగ్ బ్రో. యా, బట్ ఇట్ వాస్ అబౌట్ ద మ్యూజిక్, వయలిన్. ఐ డోంట్ నో, అది అక్కడ నుంచి ద నోట్స్ ఆఫ్ ద మ్యూజిక్. ఓకే, అక్కడ నుంచి వచ్చిన దాంతో డికోడ్ చేయడం అనేది అది ఎవరు థింక్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ అందరు ఎవరికి ఉన్నంత మ్యూజిక్ జ్ఞానం ఎవరికి లేదు. కామన్ ఆడియన్స్ చూస్తేనే గుర్తుపడతారు అనేది కూడా కాదు అసలు. అది కష్టం. అది బాటిల్స్లో నుంచి అందులో నంబర్స్ తీసి ఆ నంబర్స్ని రివర్స్ చేస్తే వచ్చే పాటను వయలిన్ పైన ప్లే చేస్తే అప్పుడు ఆ పలానా చిల్డ్రన్. అసలు నిజంగా యూ హ్యావ్ టు బీ ద క్రియేటర్ ఆఫ్ సంథింగ్, క్రియేటర్ ఆఫ్ దట్ థింగ్ టు నో దట్, నాట్ సమ్ విక్టిమ్ ఆఫ్ దట్ ప్లేస్. నో. వాట్ డూ యూ థింక్ లైక్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ ట్విస్ట్? బిగ్గెస్ట్ ప్లాట్ ట్విస్ట్, ఓ మై గాడ్, దిస్ ఇస్ టఫ్. లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అందులో. Biggest plot twist is Fatima maybe turning into monster. అంటే అది తెలుసు అంటవా? For me it was what? I don't know the plot twist. Do you have a plot twist or something? Plot twist, Sophia and Anna, because lot of things are happening at the same time. Everything unbinds the what do you call, అది ఒక లేయర్ని తీస్తుంది, ఒక లేయర్ని యాడ్ చేస్తుందో రిమూవ్ చేస్తుందో. లాట్ ఆఫ్ థింగ్స్ ఒక్కొక్కటి. ఫాతిమాది టర్నింగ్ ఫాతిమా ఇంటూ మాన్స్టర్, అది ఒక ప్లాట్ ట్విస్ట్ కావచ్చు. మనం ఏమనుకుంటాం, Victor wetting his pants looking at the yellow guy. that is a plot because ఆల్రెడీ ఊర్లోకి వాడు వచ్చిండు, అది మీకు కనిపెట్టలేకపోయారు. ఈ డ్రెస్ చూసినోడు పెద్ద మనిషి బాత్రూమ్కి వెళ్తున్నాడు భయపడి. That's one plot twist. Actually the లైక్ ఆబ్వియస్ ప్లాట్ ట్విస్ట్ ఏదై ఉంటుంది? చాలా కష్టం అట్లా చెప్పడము, సీరియస్గా కష్టం. నాకు అసలు గుర్తే రావట్లేదు బికాస్ దెర్ ఆర్ సో మెనీ ర్యాండమ్ థింగ్స్ హ్యాపెనింగ్. చాలా ఫన్నీ సీన్స్ కూడా ఉంటాయి.
అసలు ఇలాంటి ఒక సిరీస్ లో నవ్వు తెప్పడం నాకు నవ్వు వచ్చింది ఎక్కడ తెలుసా బాగా. ఆమె ఎవరు, ప్యాటీ ప్యాటీ కార్లో పోతుంటే పిచ్చమలా చేస్తుంది భయంతో. కాదు, వాళ్ళందరూ పరిగెడుతూ ఉంటారు, వాళ్ళందరూ కార్లో వెళ్తూ ఉంటారు. అండ్ ఈమె దిస్ ప్లేస్ గెట్స్ టు హర్ సో మచ్. తను ఒక పాయింట్లో భయపడిపోయి ఇదంతా కాదు, నా వల్ల కాదు అని చెప్పేసి ఇట్లా ఆగిపోతుంటుంది ఆ టెన్షన్కి. సర్లే అని చెప్పేసి బాయ్ని తీసుకెళ్ళి కార్లో వేస్తాడు. కార్లో వేసిన తర్వాత మళ్ళీ కార్లో కూడా నా వల్ల అవ్వట్లేదు, చచ్చిపోతా అని చెప్పి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆమె ఏం చేస్తుంది, కాల్చుకునే టైంలో విండో వల్ల కొడుతుంది. అండ్ టెల్ యూ ద ప్లాట్ ట్విస్ట్ నౌ. పొద్దున్నే రాత్రి అవ్వడం. That's crazy. That's not even a plot twist. It was more like it's like some ఏమంటారు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయని సిచువేషన్. అండ్ దెన్ లైట్స్ బ్రో, లైటనింగ్ సడన్ గా హ్యాపెన్ అవుతుంది. అండ్ దెన్ లైటనింగ్ ఇస్ సో డిఫరెంట్. That's red. It's completely red. అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ట్రీ నుంచి వస్తుంది. ఈ తీసేసిన ట్రీ నుంచి పట్టు అనేది చక్ర అనేది వాట్ డు యు కాల్, మనం దివాలా కూడా వెలిసి దాన్ని ఏమంటాం, రాకెట్ కోన్ షేప్ లో ఉండేది ఏంటిది, చిచ్చుపట్టి లాగా వస్తుంది. ఓకే, ఇంకో క్వశ్చన్. దిస్ క్వశ్చన్ మైట్ మేక్ యూ డిఫరెంట్. ఫేవరెట్ మాన్స్టర్. యా, దట్ స్మైలీ ఇడియట్. నవ్విండంటే చాలు దెబ్బకు దడుచుకుంటారు. మోస్ట్ షాకింగ్ డెత్ జిమ్. అండ్ దెన్ తిన్చాన్ కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ షాకింగ్. తిన్చాన్ ఇస్ పెయిన్ఫుల్. షాకింగ్ అసలు షాకింగ్. వై ఇట్ ఇస్ షాకింగ్? బికాస్ దే విల్ మేక్ బాయ్డ్ స్టాండ్ దేర్. దే విల్ ఈట్ తిన్చాన్. దే వాంట్ టు బ్రేక్ Boyd. Even if you want to break Boyd, first kill Tianchan, eat her, and the next thing that you're supposed to do is eat Boyd. Boyd ఒకవేళ రోడ్ మీద నైట్ నడిచినా కూడా అది తినవు. అదే నాకు చాలా అన్సెట్లింగ్ అనిపిస్తుంది అసలు. బికాస్ ఐ డోంట్ నో వాట్ దే వాంట్ టు డూ విత్ బాయ్డ్. ఇప్పుడు ఒక గేమ్ అయింది అనుకో, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అయింది అనుకో, దెర్ ఈస్ సమ్ లీడర్. ఆ లీడర్ ఆ ప్లేయర్స్ అందరిని నడిపియాలి. ఇఫ్ దట్ లీడర్ డైస్, యూ డోంట్ హ్యావ్ ఎనీ లీడర్ టు గైడ్ దిస్ ప్లేయర్స్. సో దట్ ఈస్ వై దే ఆర్ నాట్ కిల్లింగ్ బాయ్డ్. ఇంకో పాయింట్లో కూడా ర్యాండల్ని తీసుకొని ఈ కీస్ తీసుకొని వెళ్ళి ర్యాండల్ మాకున్నాడు కదా అంటది. అనే మాన్స్టర్ అంటది. కానీ ర్యాండల్ని కూడా చంపదు అక్కడ. బికాస్ ర్యాండల్ ఎందుకు చంపదు? బికాస్ జూలీ, మెరియల్, ర్యాండల్ దే హ్యావ్ సమ్ సిచ్యువేషన్ గోయింగ్ అరౌండ్ బికాస్ దే వర్ కాట్ వన్ సైడ్. ఒకసారి కాట్ అయ్యారు. ఇప్పుడు కాట్ అయ్యారు వాళ్ళ దాంట్లో వాళ్ళ ముగ్గురు కూడా చచ్చిపోరు. కానీ మెరియల్ చచ్చిపోయింది నాకు తెలియదు. బికాస్ దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్ ఏమో. She was not supposed to die. Because she has something going on. Because ఫాతిమా సార్కి అక్కడ రివీల్ చేయాలంటే అక్కడ చచ్చిపోవాలి ఆబ్వియస్గా. బికాస్ క్లినిక్లో క్రిస్టీ లేదు ఆ టైంలో. అయితే క్రిస్టీ అయినా మెరియల్ అయినా చచ్చిపోవాలి. బికాస్ ఫాతిమా క్యారెక్టర్ అక్కడ పెరగడానికి. ఓకే. బికాస్ అప్పుడే కదా ఆమె షీ కెన్ కంట్రోల్ దాట్ స్మైలీ థింగ్. మేబీ. What's your other question? Who's your favorite character? That is been repeated so many times. I don't know. Favorite duo. Victor and Ethan. Yeah. Boyd and Donna. Cat. ఇంకేమున్నాయి? Creepiest location. Night is the creepiest thing. Wherever you go, night is the creepiest. And the crows at that tree. Which tree? Okay. That tree. But most creepiest is town itself is creepiest, bro. From where will you get a best leader Boyd, best survivor Boyd, because వాళ్ళు కిల్ చేయరు. ఆబ్వియస్లీ ఆయన బతుకుతాడు. ఈ బాయ్డ్ ఆల్రెడీ అతనంతా అతను చచ్చిపోవాలి, లేకపోతే డోనర్ లాగా బాయ్డ్కి ఏదైనా హార్ట్ అటాక్ రావాలి, లేకపోతే అతనుకున్న డిసీజ్ అతను చంపేయాలి. ఒకటే ఉనుకుతాడు కదా. బికాస్ హీస్ హ్యావింగ్ సమ్ disease. Brave, luckiest character Kenny. Kenny is the luckiest character. Unluckiest character. Unluckiest. Who is all the side characters are unlucky only, no? Unluckiest, I'll tell you. This tall guy, tall black American. Huge built. Elgin. Kenny. Sorry, Elgin. Elgin is very unlucky. Elgin, yeah. Tilly also.
షీ వాజ్ నాట్ సపోజ్. అసలు ఫస్ట్ థింగ్ ఆమె ఫోకస్ చేస్తుంటే ఈమె చేస్తున్నారు. ఆమె చచ్చిపోతుందని ఫోకస్ చేస్తున్నారు అనుకోలేదు నేను. ఆమె వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్రీపీ థింగ్ అనుకుంటా. ఇంకా షీ లుక్స్ లిటిల్ క్రీపీ విత్ హర్ వర్డ్స్ అండ్ ఆల్. ఇంకా కార్డ్స్ పట్టుకొచ్చి అట్లా పెట్టినప్పుడు నాకు ఒక పాయింట్ లో షీ ఈస్ డూయింగ్ సంథింగ్ అనిపిస్తుంది. సమ్ కైండ్ ఆఫ్ జాతకం టెలింగ్. షీ ఈస్ అ సీయర్. ఇట్ కెన్ బి అ గవర్నమెంట్ ఎక్స్పెరిమెంట్. ఇట్ కెన్ బి అదే ఎక్స్పెరిమెంట్ జరిగి ఉండొచ్చు, లేదా టైం లూప్ బేస్డ్ అయితే అవ్వచ్చు, లేదా సంథింగ్ సూపర్ న్యాచురల్ దట్ నేను నాకేమనిపిస్తుంది తెలుసా, they are not going to bring out a story out of this, they're not going to bring out a sequence out of this, they just want people to create their own theories and do you think చెప్తారు ఆబ్వియస్ ఒక థియరీ అయితే బయటకు వస్తుంది, లైక్ యాక్చువల్ థింగ్ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ జాక్ బెండర్స్ మైండ్. you know it's not Jack Bender, it's Griffin was the one who created actually. Oh, lot of people, lot of writers actually. ఒక్కొక్కసారి నాకు ఏమనిపించింది తెలుసా, when story is progressing and all, maybe they don't know what to write and to make people afraid of what they're gonna see. అప్పుడు వాళ్ళు కొన్ని రాసుకురేమో అనిపించింది. అదే అవును. As we know, nobody to decide we don't know anything about filmmaking, but anyway, it was nice, it was great. It was great experience. Are you not asking any more questions? You should be asking, but it's fine. Okay, what am I supposed to ask you? What would you do if you were caught up in a place like that? First thing, you'll be the first person to die. Yeah. Maybe because of my psychic behavior, who are all this thing, it's just my dream, just wake up Kavya, wake up. If I get killed by one of them, I'll wake up from my dream. Okay, maybe I'm thinking I'll be like you'll at least stay for a few days, huh? Yeah, at least I'll survive, because I think kind of practical emo. నాకు బతకడం అంటే ఎంత ఇష్టం అంటే, నేను బాయ్డ్ చెప్పు చేతలో ఉంటా. If Boyd is the one that's going to make me live, I'm going to stay with Boyd. A sheriff office lane paadu. So who do you think one character that suits me in the whole series? One character that suits you in the whole series, I hate to say it, but I'll give you Jade, because you want to find out. Yeah, maybe. I don't know. I'll tell you who I am. You are Tilly. Patty. I am Patty. Yes, Patty. ఆ భయానికే రాచిపోతాము. Patty, నిజంగా Patty. అసలు I get zoned out. See, Patty ఒక దగ్గర భయానికి ఆగిపోతుంది. She's supposed to run, but she won't. That is literally me. Elise తీసుకొచ్చి పరిగెత్తిసాడు ఎలిస్ ఆమెని. అసలు నాకు టెన్షన్ అయిపోతే ఆగిపోతా నేను. జస్ట్ వన్ బిగ్ ఫ్యామిలీ వాళ్ళు అట్లా క్రియేట్ అయ్యారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. బట్ ద ఫంక్షనింగ్, ద ఆర్గనైజింగ్, ఇది మీరు ఈ టైంకి లేవాలి, ఈ టైంకి ఫుడ్ ఉంటుంది, డైనర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఎంత అన్స్ట్రక్చర్డ్ ఉన్నది. డోనా అండ్ బాయ్డ్ దాన్ని స్ట్రక్చర్డ్ చేసారు టు గెట్ దెమ్ ఫీడ్. ఎవరైతే కాలనీలో ఉన్న పీపుల్, టౌన్ హౌస్లో ఉన్న పీపుల్, వీళ్ళంతా ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ఫ్రమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బ్రో, టు ఫీల్ you'll feel lot of things. హ్యాపీనెస్ ఏమో కానీ హ్యాపీనెస్ ఇస్ సంథింగ్ ఐ డోంట్ వాంట్ టు సే. కొంతమంది చచ్చిపోతున్నప్పుడు, కొంతమంది చచ్చిపోతారేమో అని అనుకుంటున్నప్పుడు, లైక్ see, you are here, the creature is here, the door is there, and these people, you have to get to the door and it's slowly walking towards you. You know, these scenes, లోపలికి తొందరగా వచ్చేస్తే లోపలికి అసలు అవి భలే ఉంటుంది అసలు. అవును, అక్కడ ఎడ్జ్ మీద కూర్చోబెట్టినట్టు ఉంటుంది. అయితే కెన్నీ అసలు వాటికి ఎట్లా తెలిసిందేమో ప్లాన్ ఆ థింగ్స్ కి. అవును, అసలు ప్లాన్ అసలు ఆమె ఉన్నది కదా టౌన్ మీటింగ్ లా సోఫియా ఉంది కదా. దట్ ఈస్ ద ఇష్యూ. So what does she have to do with, she's somebody who can walk in sunlight, he or she can walk in sunlight, and somehow she is the only ఏమంటారు సస్పెక్టివ్ లైక్ సస్పెషన్ ఉన్న క్యారెక్టర్ ఆమె ఒక్కతే. ఆమె పైన సస్పెషన్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళంతా ద్వారానే వాళ్ళకి తెలియాలి, ఒక్కొక్క ప్రతి డోర్ దగ్గర ఉండాలని. ఇప్పుడు ఊరోళ్ళంతా ఇవన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే నీకు గుర్తుందా, 96 days ఆఫ్ ద ఈవెంట్ అని ఒకటి ఫస్ట్ పెడతారు. అప్పటిదాకా ఏం జరగలేదు, బికాజ్ అన్ని డేస్ బాయ్డ్ కాపాడాడు. ఎప్పుడైతే జిమ్ వాళ్ళ ఫ్యామిలీ వస్తుందో అప్పటి నుంచి ఇన్సిడెంట్స్ అవుతా ఉన్నాయి అని అంటా ఉంటారు. మరి ఈ వచ్చినప్పుడు కూడా అవుతున్నాయని గెస్ చేయాలి కదా. వచ్చినప్పుడు ఎక్కువ అవుతున్నాయి అని ఒక థాట్ రావాలి కదా. ఎంతసేపు జిమ్ ఫ్యామిలీ మీద పడతారు. అవును.
సో ఇట్లా మాడుకుంటుంటే ఆ విషయానికి వస్తే జేడు వచ్చినప్పుడు కూడా అయింది. జేడు వచ్చినప్పుడు కూడా అనొచ్చు కదా. జేడు వచ్చినప్పుడు కూడా అయింది. సో లాట్ ఆఫ్ థింగ్స్. బట్ వాట్ డూ యూ సే లైక్ ద ఫైనల్ వర్డ్స్ ఫర్ ఫ్రమ్ us? People should watch it. People should watch it. It's watch it with your friends. Yeah. But if you're staying alone, please don't watch it unless you are a 3 to 4 year experienced creepy guy who keeps watching horror films a lot. Hello. But watch it with your friends. But you are that person who watches creepy films alone, no? Turns out I'm the biggest fool who keeps telling I watch stuff like that. But no. It is so good experience. I am literally waiting for season 5. 2027 వస్తుందట. అప్పటిదాకా అన్నం ఎట్లా తినాలి? We were like literally searching, the next question. Similar series like From. The first thing is Dark. I'm telling you, Dark is more rated than From. To be Dark because నాకు ఫస్ట్ 1 2 సీజన్ చూసినప్ప నాకు మళ్ళీ చూడాలని లేదు. అందుకే లైక్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. There are spoilers but it's okay. No, to be honest, a lot of things that we've talked about మొత్తం చిందరవంజరంగానే ఉంటుంది. సో even if that is spoiler, they'll be like, oh. If you watch From and then you'll watch this episode, you'll like అది కూడా కష్టమే. చాలా తక్కువ మంది అనిపిస్తుంది. Okay, thank you so much for watching. We'll meet you in the next episode.